సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే అర్థం ఏంటి? అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలియాలి. మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో సిబిడిసి ఎలా అంటే మనకి ఫిజికల్‌గా కరెన్సీ నోట్ అనేది ముద్రించడం జరగదు. ఫిజికల్‌గా కరెన్సీ నోట్ పేరులోనే ఉంది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విచ్ మీన్స్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ఆర్బీఐ. మనకి ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది సెంట్రల్ బ్యాంక్ కాబట్టి. యాజ్ ద నేమ్ మెన్షన్స్ ఇట్ ఈస్ ఎ డిజిటల్ కరెన్సీ. ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిటల్ టోకెన్స్. డిజిటల్ టోకెన్స్ రూపంలో ఉంటుంది. ఫిజికల్గా ఒక కరెన్సీ నోట్ లాగా మీకు కనిపించదు. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? డిజిటల్ వ్యాలెట్. యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ డిజిటల్ వ్యాలెట్. సో డిజిటల్ వ్యాలెట్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మన ఫిజికల్ వ్యాలెట్లో క్యాష్ ఎలాగైతే స్టోర్ చేస్తామో మన మొబైల్లో ఒక యాప్ రూపంలో డిజిటల్ వ్యాలెట్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ సిబిడిసి ఈజ్ ఇన్స్టెంట్ సెటిల్మెంట్. ఇప్పుడు నేను చెప్పబోతున్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో ఐ వాంట్ యూ టు పే అట్మోస్ట్ అటెన్షన్ హియర్. ఇక్కడ సెటిల్మెంట్ అనేది ఇన్స్టెంట్గా జరుగుతుంది అని నేను ఏదైతే చెప్తున్నానో ఆ పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయాలి. ఫోకస్ ఆన్ దట్ పాయింట్. ఇన్స్టెంట్ సెటిల్మెంట్ మీరు ఎలా అర్థం చేసుకుంటారు? లెట్స్ సే దెర్ ఆర్ టూ పీపుల్ ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఫిజికల్ క్యాష్ ఉంది. ఫిజికల్ క్యాష్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ వ్యాలెట్లో 100 రూపాయలు 500 రూపాయల నోట్ ఉంది. సో ఈ పర్సన్ లెట్స్ కాల్ హిమ్ ఏ, ఈ పర్సన్ లెట్స్ కాల్ హిమ్ బి. సో ఈ పర్సన్ వచ్చేసి తన వ్యాలెట్ నుంచి 500 రూపీస్ ఫిజికల్ క్యాష్ తీసుకొచ్చి ఈ బీకి ఇచ్చేసాడు. సో ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైతే మీరు చూసారో దీన్ని 1 అందాం. ఈ ట్రాన్సాక్షన్లో ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్స్టెంట్. ఎస్ ఆర్ నో? ఇన్స్టెంట్గా జరిగిపోయింది. అండ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఫైనల్. సెటిల్మెంట్ అయిపోయింది అక్కడే. ఎందుకని? ఈ అబ్బాయి ఏ చేతిలో ఉన్న 500 రూపీస్ నోటు బి చేతిలోకి వచ్చేసింది. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు చూసిన ట్రాన్సాక్షన్లో నో ఇంటర్మీడియరీ. మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మధ్యలో ఒక బ్యాంక్ కూడా లేదు. నువ్వు నీ జేబులో నీ వ్యాలెట్లో ఉన్న 500 రూపీస్ తీసుకొచ్చి బీకి ఇచ్చేసావు. తన వ్యాలెట్లో ఉన్న 500 రూపీస్ తీసుకొచ్చి బీకి ఇచ్చేసాడు. ఈ ట్రాన్సాక్షన్లో మధ్యలో బ్యాంక్ ఏమైనా ఉందా? లేదు. ట్రాన్సాక్షన్ అక్కడ సెటిల్ అయిపోయింది. ఇది ఫిజికల్ క్యాష్ బేస్డ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు రెండోది చూద్దాం. యూపీఐ కావచ్చు, నెఫ్ట్ కావచ్చు, లేదా ఆర్టీజీఎస్ కావచ్చు, ఇట్లాంటి వేరియస్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్. మనం ఇప్పుడు చూసే ఈ ఆన్లైన్ పేమెంట్ మెకానిజమ్స్ మనం తీసుకుంటే, మళ్ళీ సేమ్ ఏకి బీకి మధ్య ట్రాన్సాక్షన్ తీసుకుంటే, ఒక 500 రూపీస్ బీకి ఆన్లైన్లో పంపించాలి అనుకుంటే, దిస్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్స్ వయా యాన్ ఇంటర్మీడియరీ. ఇది డైరెక్ట్గా ఇన్స్టెంట్గా జరగదు. మీకు ఇన్స్టెంట్గా జరుగుతున్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, కానీ బ్యాక్ ఎండ్లో ఇన్స్టెంట్గా జరగదు. గుర్తుపెట్టుకోండి. మీరు అడగొచ్చు, సార్ యూపీఐ పేమెంట్ ఇలా చేస్తే అలా వెళ్ళిపోతుంది కదా అని. ఎస్, ఫ్రంట్ ఎండ్లో మీకు కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్లో అది ఇన్స్టెంట్గా జరగదు. అంటే మీరు మన అకౌంట్లు చూసుకుంటే మీకు కనిపిస్తుంది, కానీ బ్యాక్ ఎండ్లో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా జరుగుతాయి వెనకాల. సో చాలా స్టోరీ ఉంటుంది. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ నెట్టింగ్. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ ఎట్ ద బ్యాక్ ఎండ్. ఒక బ్యాంక్ మీరు ఇక్కడ గమనిస్తే, ఒక బీకి ఆన్లైన్లో ప్రస్తుతం ఉన్న సిస్టంలో మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే మధ్యలో బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయా లేదా? ఎస్. సో ఏకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బీకి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి.
ఏకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఈ 500 పంపిస్తే ఈ బ్యాంక్ అకౌంట్లో -500 అవ్వాలి. ఈ పర్టికులర్ బ్యాంక్ అనేది ఈ పర్టికులర్ బ్యాంక్కి ఆ డబ్బులు పంపించాలి. సో ఇక్కడ +500 అవ్వాలి. ఇప్పుడు నెఫ్ట్ ద్వారా ఇలాంటి వాటి ద్వారా చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టొచ్చు బ్యాచ్ వైజ్ ట్రాన్సాక్షన్. ఆర్టీజీఎస్ మీకు రియల్ టైంలో అవుతుంది, యూపీఐ రియల్ టైంలో అవుతుంది. బట్ బ్యాక్ ఎండ్లో బ్యాంక్కి మధ్య ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. బ్యాంక్కి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగి అది ఫైనల్ అవుతుంది. సో ఇది ఇట్ హ్యాపెన్స్ వయా ఇంటర్మీడియరీ. ఇట్ మైట్ ఫీల్ ఇన్స్టెంట్గా మీకు కనిపిస్తుంది, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్. అంటే ట్రాన్సాక్షన్ చాలా ఫాస్ట్గా అవ్వడం వల్ల మనకి ఇన్స్టెంట్లా కనిపిస్తుంది అంతే, కానీ బ్యాక్ ఎండ్లో సెటిల్మెంట్ వెంటనే అవ్వదు. బ్యాక్ ఎండ్లో సెటిల్మెంట్ అనేది వెంటనే అవ్వదు. సెటిల్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా, నీ బ్యాంక్ అకౌంట్లో యాక్చువల్గా మైనస్ అయ్యి ఆ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి ఆ రెండు బ్యాంకులు కూడా ఆ విషయాన్ని ధృవీకరించుకుంటే ఫైనల్గా సెటిల్ అయినట్టు. ఆ ధృవీకరణ జరిగితే ఫైనల్గా సెటిల్ అయినట్టు. ఇది ప్రజెంట్ జరుగుతున్న ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్. ఇప్పుడు మొదటి దానికి రెండు దానికి డిఫరెన్స్ చూడండి. ఏ బికి ఫిజికల్గా క్యాష్ ఇవ్వడానికి, ఏ బికి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయడానికి ఉన్న చిన్న డిఫరెన్స్ మీరు గమనిస్తే, మొదటి దాంట్లో ఇంటర్మీడియరీస్ లేరు. అంటే మధ్యలో మన రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి లేవు. అండ్ సెటిల్మెంట్ ఇన్స్టెంట్గా జరిగిపోయింది. వీడి అకౌంట్లో వీడి జేబులో ఉన్న 500 రూపాయలు ఖాళీ అయిపోయి వాడి జేబులోకి వెళ్ళిపోయాయి. ఫిజికల్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ క్యాష్ ఈ చేతి నుంచి ఆ చేతికి వెళ్ళిపోయింది. ఇది మొదటి కేసు. ఇప్పుడు నేను థర్డ్ సిస్టమ్ విత్ సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీతో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందంటే ఎగ్జాక్ట్లీ 1 ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. ఇప్పుడు 1లో ఎలాగైతే జరుగుతుందంటే ఫిజికల్ క్యాష్ మీరు ఒకళ్ళు ఇంకొకరికి ఇస్తే ఎలా జరుగుతుందో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ కూడా అదే రకంగా ఆపరేట్ అవుతుంది. మీకు ఇంకో పేజ్లో చెప్తాను. సేమ్ స్టోరీ, ఏమీ మారదు. అగైన్ టేక్ ఏ, అగైన్ టేక్ బి. సో వీళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్. సో ఇక్కడ ఫిజికల్ వ్యాలెట్ బదులు దిస్ పర్సన్ క్యారీస్ ఏ డిజిటల్ వ్యాలెట్. అందులో ఈ రూపీస్ ఉంటాయి. సో ఈ అబ్బాయి దగ్గర కూడా ఒక డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది. ఓకే, అండ్ ఈచ్ డిజిటల్ వ్యాలెట్ హ్యాజ్ ఏ యూనిక్ ఐడి. దీనికి ఒక ఐడి ఉంటుంది, దీనికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. సో ఒక 500 రూపీస్ ఏ బికి పంపించాలి అనుకుంటే, సో ఇన్స్టెంట్గా ఈ వ్యాలెట్లో మైనస్ అయిపోతుంది, ఇన్స్టెంట్గా ఈ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. గమనించండి, నో ఇంటర్మీడియరీ అంటే ఏ బ్యాంకు మధ్యలో ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దెర్ ఈజ్ నో బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ హియర్. మీరు సెకండ్ ట్రాన్సాక్షన్లో తీసుకుంటే ఇక్కడ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇక్కడ ఒక ఐసిఐసిఐ బ్యాంకు, ఇక్కడ ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు, వీడి అకౌంట్లో మైనస్ అవ్వడం, వాళ్ళ అకౌంట్లో యాడ్ అవ్వడం, ఇలాంటివి ఉంటాయి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ సేమ్ బ్యాంక్, దట్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ పాయింట్ ఏంటంటే సేమ్ బ్యాంక్ తీసుకున్నా సరే ఒక బ్యాంక్ అనేది ఒకటి ఇన్వాల్వ్ అయ్యిందా కాలేదా? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎ బ్యాంక్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్. అంటే ఒక ఇంటర్మీడియరీ అనేది మీకు ఇన్వాల్వ్ అయ్యింది. మీరు ఇద్దరిది ఐసిఐసిఐ బ్యాంక్ అనుకున్నా, వీడిది ఒక అకౌంట్ నెంబరు, వాడిది ఒక అకౌంట్ నెంబరు, మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. మధ్యలో ఒక బ్యాంక్ అనేది ఇన్వాల్వ్ అయ్యింది. ఈ కేసులో తీసుకుంటే దే ఈజ్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అన్ ఇంటర్మీడియరీ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఈ డిజిటల్ వ్యాలెట్స్ సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది. అంటే ఆర్బీఐ ఈ వ్యాలెట్స్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ద సెటిల్మెంట్ ఈజ్ ఫుల్ అండ్ ఫైనల్. ఇన్స్టెంట్గా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఇక్కడ జరిగిపోతుంది. మధ్యలో ఎక్కడో బ్యాంక్ దగ్గర ఆగిపోయింది, నెట్వర్క్ ఎర్రర్ వచ్చింది, ఇష్యూ వచ్చింది అనే ప్రాబ్లమ్స్ మీకు ఎక్కడ రావు. ఇట్ ఈజ్ అన్ ఇన్స్టెంట్ అండ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ హ్యాండిల్డ్ బై సెంట్రల్ బ్యాంక్. అయితే బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది మీకు తెలియకపోవచ్చు. సో బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దే మైట్ యూజ్ సంథింగ్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. సో దాన్ని డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ అంటాం. ఏమంటామా? డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ మన రెగ్యులర్గా మనం చేసే ట్రాన్సాక్షన్స్లో బ్యాంక్స్ అనేవి ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్ని మెయింటైన్ చేస్తాయి. ఎవరు ఎప్పుడు
ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఎంత అమౌంట్ పంపించారు, ఏ టైంలో పంపించారు, ఏ సిస్టమ్ ద్వారా పంపించారని చెప్పి మొత్తం ట్రాన్సాక్షన్ ఐడీస్ అన్నీ కూడా బ్యాంక్స్ మెయింటైన్ చేస్తాయి. అది మీకు తెలిసిన విషయమే. బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ ఐడీస్ మెయింటైన్ చేస్తాయి. మరి ఇప్పుడు ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో ఏమవుతుంది? ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్లో నో ట్రాన్సాక్షన్ ఐడీస్, ఇందులో ట్రాన్సాక్షన్ ఐడీస్ అనేవి లేవు. నో ట్రేసబిలిటీ, దాన్ని మనం ట్రేస్ చేయాలంటే ఇది పలానా టైంలో జరిగింది అని మనం చెప్పగలమా? పలానా టైంలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని డిజిటల్గా మనం ట్రేస్ చేయగలమంటే ట్రేస్ చేయలేం. అందుకే ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిస్కీ. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి డబ్బులు ఇచ్చారు అంటే ఆ రెండో వాడు నాకు ఇవ్వలేదంటే నువ్వు దానికి ప్రూఫ్ లేదు, వాడు ఇవ్వలేదు అనేస్తాడు. ఇవ్వలేదంటే మనం చేయడానికి ఏం లేదు. ఇచ్చాడు అంటే వీడు ఇచ్చాడని వాడు ఇవ్వలేదని అంటాడు, అక్కడ ప్రూఫ్ ఏమి ఉండదు. అదే మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, మీరు ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ప్రూవ్ చేయొచ్చు. మరి వాట్ అబౌట్ డిజిటల్ ట్రాన్సాక్షన్? ఈ డిజిటల్ వ్యాలెట్ సిబిడిసి ద్వారా చేసే ట్రాన్సాక్షన్లో కూడా ట్రేసబిలిటీ ఉంటుంది. అంటే మీకు అర్థమవుతుందా? ఆన్లైన్లో ఉన్నట్టు ఆ ట్రాన్సాక్షన్ మనం ట్రేస్ చేయొచ్చు, ఆ ట్రాన్సాక్షన్కి ఒక ఐడి ఉంటుంది. అలాగే ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్ లాగా ఇంటర్మీడియరీ లేకుండా, మధ్యలో బ్యాంక్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకుండా డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్తోనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతుంది. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే మన దేశంలో ఈ అందరూ కూడా సిబిడిసిలు వాడితే, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీసే అందరూ యూజ్ చేస్తే అసలు బ్యాంకులు అవసరం లేదు. బ్యాంక్స్ అనేవి అవసరం లేకుండానే పనులు అయిపోతాయి. మొత్తం సెంట్రల్ బ్యాంక్తోనే మొత్తం పనులన్నీ అయిపోతాయి. కాకపోతే బ్యాంక్స్ని ఈ ఈ అన్ని పనులు సెంట్రల్ బ్యాంక్ తీసుకోలేదు కాబట్టి ఈ డిజిటల్ వ్యాలెట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఇలాంటి పనులన్నీ కూడా సెంట్రల్ బ్యాంకులకు అప్పచెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి మొత్తం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలోకి వెళ్ళే ఉద్దేశం అయితే గవర్నమెంట్కి లేదు, సెంట్రల్ బ్యాంక్ కూడా లేదు. ఒక పైలట్ ప్రాసెస్లో చెక్ చేస్తున్నారు, అసలు ఈ సిబిడిసిలు ఎలా పనిచేస్తాయి ఏంటని చూస్తున్నారు. మీకు బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుందో చెప్తాను. సో బ్యాక్ ఎండ్లో దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతారు, విచ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. దీంట్లో ఏం జరుగుతుందంటే మీకు దిల్ బి డిఫరెంట్ బ్లాక్స్ మెయింటైన్ చేస్తారు, అండ్ ఈచ్ బ్లాక్ యాజ్ ఎ హ్యాష్ నెంబర్. సో ఈచ్ బ్లాక్కి ఒక హ్యాష్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్లాక్, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈచ్ బ్లాక్ ఈజ్ లింక్ టు అనదర్ బ్లాక్. సో ఈ పర్టికులర్ మధ్యలో ఉన్న బ్లాక్ తీసుకుంటే దీని ప్రీవియస్ బ్లాక్ చూడండి, దీని యొక్క హ్యాష్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ బ్లాక్ యొక్క హ్యాష్ నెంబర్ కూడా కనిపిస్తుంది. సో ఏది దేంతో లింక్ అయిందో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఈచ్ బ్లాక్లో ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కేసులో తీసుకుంటే ఏ బికి 500 రూపీస్ ఉదయం 9:15:20 పంపిస్తే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెయింటైన్ అవుతాయి. ఏకంటూ ఒక డిజిటల్ ఐడి ఉంది కదా, చెప్పాను, ఏకి ఒక డిజిటల్ ఐడి ఉంటుంది, అలాగే బికి ఒక డిజిటల్ ఐడి ఉంటుంది. పలానా డిజిటల్ ఐడి నుంచి పలానా డిజిటల్ ఐడికి ఇట్స్ లైక్ అడ్రస్ అనమాట. క్రిప్టో కరెన్సీ ఎలా ఫంక్షన్ చేస్తుందో టెక్నాలజీ అదే వాడతారు, కానీ ఇట్ ఈజ్ క్రియేటెడ్ బై సావరిన్, గవర్నమెంట్ క్రియేట్ చేసేది, ఆర్బీఐ క్రియేట్ చేసే కరెన్సీ అనమాట ఇది. సో ఏకున్న డిజిటల్ ఐడి నుంచి బీకున్న డిజిటల్ ఐడికి, అక్కడ పర్సన్ టు పర్సన్ అని కాదు, డిజిటల్ ఐడీస్, ఈ ఐడి నుంచి ఈ ఐడికి పలానా టైంకి 500 టోకెన్స్, ఈ రూపీస్ని కూడా ఫిజికల్ కరెన్సీ రూపంలో కాకుండా టోకెన్స్ రూపంలో ఉంచుతారు. ఇందులో కట్ అయిపోయి అందులో వెళ్ళిపోయేలాగా ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ అవుతుంది, ఈ బ్లాక్లో ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ బ్లాక్లో, ఈచ్ ట్రాన్సాక్షన్ కూడా ఇలా బ్లాక్ వైజ్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాను, ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంకా కాంప్లికేటెడ్గా చాలా ఎక్కువ ఉంటుంది స్టోరీ. అదంతా చెప్పాలంటే గంట కాదు, 4-5 అవర్స్ పైనే పడుతుంది. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం సింప్లిఫైడ్గా మీకు చెప్పాను. సో ఇట్లా ఒక సెంట్రల్ లెడ్జర్ అంటే అర్థం ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ కీపింగ్ మెకానిజం, ఎక్కడెక్కడ కట్ అవుతుంది, ఎక్కడెక్కడ యాడ్ అవుతుంది, ఈచ్ డిజిటల్ ఐడిలో ఎంత అమౌంట్ ఉంది, ఎంత యాడ్ అయింది, ఇవన్నీ కూడా ఈ బ్లాక్ చైన్స్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా బ్యాక్ ఎండ్లో సెంట్రల్ బ్యాంకే మెయింటైన్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళకి ఈ పని అప్పచెప్పొచ్చు. బట్ ఇట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. మామూలుగా క్రిప్టో కరెన్సీస్లో ఈ పని కూడా బ్యాంక్స్ చేయవు, మళ్ళాంటి పీపులే చేస్తారు. అది డీసెంట్రలైజ్, సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్లో ఉండదు. అది మామూలు బిట్ కాయిన్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, అవన్నీ క్రిప్టో కరెన్సీస్. బిట్ కాయిన్స్ అనేవి గవర్నమెంట్ ఇష్యూ చేసినవి కాదు, సెంట్రల్ బ్యాంక్స్ ఇష్యూ చేసినవి కాదు. అవి ఒక వ్యక్తి, ఒక సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ, దానికి సావరీన్ గ్యారంటీ లేదు, గవర్నమెంట్ దానికి గ్యారంటీ ఇవ్వదు.
ఇప్పుడు బిట్ కాయిన్ ప్రైస్ సడన్గా పడిపోయినా మీరు బిట్ కాయిన్ తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి మార్చాలనుకున్న ఆర్బీఐ మీకు అలౌ చేయదు. బికాజ్ అఫీషియల్లీ వాటిని ఇండియాలో అలౌ చేయట్లేదు, అన్అఫీషియల్గా రన్ అవుతున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీలు ఏ టెక్నాలజీ వాడతాయి? బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాయి బ్యాక్ ఎండ్లో. అంటే ట్రాన్సాక్షన్ రికార్డ్ కీపింగ్ కోసం, లెడ్జర్ మెయింటెనెన్స్ కోసం, రికార్డ్స్ని వ్యాలిడేట్ చేయడం కోసం, ట్రాన్సాక్షన్ రికార్డ్స్ వ్యాలిడేట్ చేయడం కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాయి. అలాగా ఆ టెక్నాలజీని ఇప్పుడు ఆర్బీఐ కూడా యూజ్ చేస్తారు. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? బ్లాక్ చైన్ మనకి సెంట్రల్ క్రిప్టో కరెన్సీస్ యూజ్ చేస్తున్న టెక్నాలజీని యూజ్ చేస్తుంది, బట్ ఆ కరెన్సీని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. మనకి ఈ రూపీస్, డిజిటల్ రూపీస్ని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. వాటిని తీసుకొచ్చి బ్యాంకులకు ఇస్తుంది. అది ఎలా జరుగుతుందంటే ఈ రూపీస్ అనేవి ఫస్ట్ బ్యాంకులకు ఇస్తుంది. బ్యాంకులు ఏం చేస్తాయంటే మీకు డిజిటల్ వ్యాలెట్స్ ఓపెన్ చేసుకోండి అని చెప్పొచ్చు. అప్పుడు మీ యొక్క డిపాజిట్స్, కరెంట్ అకౌంట్ కావచ్చు, సేవింగ్స్ అకౌంట్ కావచ్చు, అందులో ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు డిజిటల్ రూపీస్గా మార్చుకోవచ్చు. వాటిని మీరు ఈ రూపీ లేదా డిజిటల్ రూపీస్గా మార్చేసుకోవచ్చు. అప్పుడు మీ కరెంట్ అకౌంట్లో మైనస్ చేసేసి మీ డిజిటల్ వ్యాలెట్లోకి డబ్బులు యాడ్ అవుతాయి. అలాగే మనలాంటి వాళ్ళందరం కూడా ఈ డిజిటల్ వ్యాలెట్స్ మెయింటైన్ చేసుకుంటే మన ఫిజికల్ అకౌంట్లో ఉన్న డబ్బులు, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా వ్యాలెట్లోకి మూవ్ అవుతాయి. వన్స్ వ్యాలెట్లోకి మూవ్ అయిపోయాక ఈ వ్యాలెట్స్ ఉన్న ఇద్దరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ చేయాలంటే అటువైపు వాడికి కూడా వ్యాలెట్ ఉండాలి, అటువైపు వాడికి కూడా డిజిటల్ వ్యాలెట్ ఉండాలి. ఉంటేనే చేయగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఈ డిజిటల్ వ్యాలెట్ నుంచి మరి నువ్వు సేవింగ్స్ అకౌంట్కి, వేరే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్కి, వేరే వాళ్ళ కరెంట్ అకౌంట్కి పంపించలేవు. నీ దగ్గర ఉన్న డిజిటల్ వ్యాలెట్తో ఇంకొక డిజిటల్ వ్యాలెట్కి పంపించగలుగుతావు. ఈ రకంగా సిబిడిసిస్ అనేవి ఆపరేట్ అవుతాయి. ఒక 20 నిమిషాలు చెప్పాను. దీనికి గంటలు చెప్తే కానీ అర్థం కాదు. ఐ హోప్ ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎలాగో క్లాసెస్, యూపీఎస్సీ ఎకానమిక్ క్లాసెస్ డీల్ చేసేటప్పుడు ఈ టాపిక్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఒక 2 hours మాట్లాడుకుందాం. ఎట్లా పనిచేస్తాయి ఏంటి, కంప్లీట్గా ప్రతి చిన్న డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఎడిటోరియల్లో మరి ఇంతకంటే నేను సమయం కేటాయించలేను. వింటున్న వాళ్ళు కొంతైనా అర్థమైందా హౌ ఇట్ ఆపరేట్స్ అనేది? సో మీకు సింపుల్గా చెప్పాలంటే యూ కెన్ లైకెన్ ఇట్ టు ఫిజికల్ క్యాష్. సో ఫిజికల్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందో అనుకోవచ్చు. అంటే ఇన్స్టెంట్గా నీ జేబులోంచి తీసుకొచ్చి వాడికి ఇచ్చేసావు. సో నీ వ్యాలెట్లోంచి పోయి వాడి వ్యాలెట్లోకి వెళ్ళిపోయింది. మధ్యలో బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవ్వదు. పాయింట్ ఏంటి, ఇక్కడ బ్యాంక్స్ అనేవి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బ్యాంక్స్ రోల్ ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఉన్నదాన్ని డిజిటల్ వ్యాలెట్లోకి పెట్టడం వరకే బ్యాంక్స్ రోల్, అంతవరకే బ్యాంక్ రోల్, అంతకంటే బ్యాంక్ రోల్ లేదు. ఇద్దరి దగ్గర డిజిటల్ వ్యాలెట్ ఉందంటే ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒకళ్ళు పే చేసి ఇంకొకరి అకౌంట్లో అది పడేటప్పుడు బ్యాంక్కి రోల్ లేదు. బ్యాక్ ఎండ్లో సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే మొత్తం జరిగిపోతాయి. ఓకేనా? అంటే మీకు ట్రెడిషనల్ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతాయో మీకు తెలిస్తే ఇది మీకు అర్థమవుతుంది. నెఫ్ట్ కానీ, ఆర్టీజీఎస్ కానీ అవి ఎలా జరుగుతాయో కూడా మీకు చెప్తే ఇంకొక 1/2 hour పడుతుంది. అప్పుడు మీకు ఇది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అనే విషయంలో క్లారిటీ వస్తుంది. ఎనీవే, జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఏం మైండ్లో పెట్టుకుంటారంటే మధ్యలో బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది మైండ్లో పెట్టుకోండి. మధ్యలో బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఈజ్ దట్ ఓకే? వింటున్న వాళ్ళు కెన్ ఐ మూవ్ ఆన్? ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, క్రాస్ బార్డర్ పేమెంట్స్ గురించి చెప్పాలి. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పేమెంట్స్ జరిగేటప్పుడు ఎలా జరుగుతాయి, కరెంట్ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేస్తున్న సిస్టమ్ ఏంటి అని కూడా మీకు చెప్తాను. ఒకసారి నాకు కన్ఫర్మ్ చేస్తే ఐ విల్ మూవ్ ఫర్దర్. Bitcoin is an example of cryptocurrency. Right. Good. I'm moving on. క్రాస్ బార్డర్ పేమెంట్స్ ప్రెజెంట్ జరుగుతున్న విధానం ఏంటి, ఇప్పుడు సిబిడిసి ద్వారా ఏం తీసుకురావాలనుకుంటున్నారు ఒకసారి చెప్తాను, కేర్ఫుల్గా వినండి. దిస్ ఈజ్ ద కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎడిటోరియల్. కాకపోతే సిబిడిసి అంటే ఏంటో కూడా మీకు తెలియకపోతే అసలు చెప్పినా మీకు అర్థం కాదు. సో ఇప్పుడు ప్రెజెంట్ స్విఫ్ట్ అనేది ఒక మెసేజింగ్ సిస్టమ్. స్విఫ్ట్ అనేది ఏంటి, ఒక మెసేజింగ్ సిస్టమ్. దీని ద్వారా క్రాస్ బార్డర్ పేమెంట్స్ ప్రధానంగా జరుగుతున్నాయి.
200+ కంట్రీస్ దీంట్లో మెంబర్స్. చిన్న చితక 196 అంటారు, ఇంకా చిన్న చిన్నవి కూడా ఉంటాయి, అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా ఇందులో మెంబర్స్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇండియా, ఇది రష్యా. ఇతను ఇండియన్ ఇంపోర్టర్, ఇతను రష్యన్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఆయిల్ అనుకోండి. సో ఇప్పుడు రష్యా నుంచి ఆ ఎక్స్పోర్టర్ ఇండియాలో ఉన్న ఇంపోర్టర్కి ఆయిల్ పంపించాడు. ఇప్పుడు ఇంపోర్టర్ ఆయిల్కి పేమెంట్ చేయాలి. ప్రజెంట్ ఎలా జరుగుతుందంటే, స్విఫ్ట్ అనే ఒక మెసేజింగ్ సిస్టంలో ఈ పర్టికులర్ వ్యక్తి తినకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అలాగే ఈ వ్యక్తికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. అయితే ప్రజెంట్ ఉన్న సిస్టంలో ఏం జరుగుతుందంటే, ఈ డైరెక్ట్గా లెట్సే ఇండియన్ కరెన్సీ పరంగా ఒక 1 lakh రూపీస్ అనుకోండి. 1 lakh రూపీస్ పంపించాలంటే డైరెక్ట్గా ఇతని అకౌంట్లో కట్ అయిపోయి అతని అకౌంట్లో యాడ్ అయిపోవడం జరగదు. ఎందుకు? అకౌంట్లో ఇక్కడ కట్ అవుతుంది, కానీ అక్కడ ఉన్నది రష్యన్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ ఉన్నది రష్యన్ బ్యాంక్ అకౌంట్. అది రష్యన్ కరెన్సీలో ఉంటుంది, ఇది ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. మరి ఎలా జరుగుతుంది ట్రాన్సాక్షన్? ఎలా జరుగుతుంది అంటే, ఈ పర్టికులర్ ఇండియన్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ ఇండియన్ బ్యాంక్కి ఒక $US అకౌంట్ కూడా ఉంటుంది. అలాగే ఈ రష్యన్ బ్యాంక్కి కూడా అనదర్ $US అకౌంట్ ఉంటుంది విత్ అనదర్ US బ్యాంక్. ఇది కూడా విత్ అనదర్ US బ్యాంక్. అండ్ ఈ బ్యాంకు ఇక్కడ ఈ 2 బ్యాంక్స్ చూసారా? ఈ బ్యాంకు సేమ్ అవ్వచ్చు, సెపరేట్ అవ్వచ్చు, వేరు అవ్వచ్చు. అంటే అమెరికా బేస్డ్ లెట్స్ సే సిటీ బ్యాంక్ అనుకోండి. ఇది అమెరికా బేస్డ్ సిటీ బ్యాంక్తో మన ఇండియన్ బ్యాంక్ ఒక అకౌంట్ ఉంది $లో. అలాగే అమెరికా బేస్డ్ ఇంకొకటి ఏదో వాషింగ్టన్ బ్యాంక్ ఏదో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ వాషింగ్టన్ బ్యాంక్తో ఈ రష్యన్ బ్యాంక్ కూడా అకౌంట్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇండియాకి రష్యాకి ఈ 1 lakh రూపీస్ మనవాడు పంపించాలంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే, ఈ 1 lakh రూపీస్ ఎక్కడికి వెళ్తాయి తెలుసా? ఈ US బ్యాంక్కి వెళ్తాయి. US బ్యాంక్కి వెళ్ళాక ఈ 1 lakh రూపీస్ని US డాలర్లోకి కన్వర్ట్ అవుతాయి. దెన్ ఈ కన్వర్ట్ అయిన US డాలర్స్ రష్యన్ బ్యాంక్ దగ్గర ఉన్న US అకౌంట్కి వెళ్తాయి, US అకౌంట్కి వెళ్తాయి. చెప్పాను కదా, మన ఇండియన్ బ్యాంక్కి ఒక US డాలర్స్లో ఒక అకౌంట్ ఉంది, రష్యన్ బ్యాంక్కి కూడా US డాలర్స్లో ఇంకొక అకౌంట్ ఉంది. సో ఇక్కడ మన దగ్గర ఉన్న రూపీస్ డాలర్స్ కింద కన్వర్ట్ అయ్యి ఆ డాలర్స్ వచ్చేసి రష్యన్ బ్యాంక్ దగ్గర ఉన్న US అకౌంట్లోకి వెళ్తాయి. దెన్ ఈ US డాలర్స్ మళ్ళీ డాలర్ నుంచి రష్యన్ రూబుల్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇవి డాలర్ నుంచి రష్యన్ రూబుల్లో కన్వర్ట్ అయ్యి రష్యన్ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. ఇది ప్రజెంట్ ఉన్న సిస్టమ్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? సీన్ అర్థమైందా మీకు? ఒక ఇండియన్ ఇంపోర్టర్ రష్యా వాడి దగ్గర ఆయిల్ కొనుక్కుంటే వాడికి పేమెంట్ చేయాలంటే డైరెక్ట్గా నువ్వు రూపీస్ చేస్తే రష్యా వాడు యాక్సెప్ట్ చేయడు. ఈ మధ్యన యాక్సెప్ట్ చేశారు, అది వేరే స్టోరీ, అది పక్కన పెట్టండి. బట్ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ ఎలా జరుగుతాయంటే ఇలా జరుగుతాయి. నీ దగ్గర ఉన్న రూపీస్ని నువ్వు డాలర్స్ కింద మార్చుకోవాలి. అది మార్చాలి అంటే మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్కే ఒక డాలర్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఈ రూపీస్ని డాలర్స్ కింద మార్చేస్తారు. ఇది వేరే అమెరికన్ బ్యాంక్ దగ్గర మన వాళ్ళు అకౌంట్ మెయింటైన్ చేస్తారు. ఒక ఇండియన్ బ్యాంక్ ఒక అమెరికన్ బ్యాంక్ దగ్గర ఇక డాలర్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర వీళ్ళకి అకౌంట్ మెయింటైన్ చేస్తారు. సో ఈ రూపీస్ని అక్కడికి పంపించి వాటిని డాలర్స్లోకి మార్చి ఆ అమెరికన్ బ్యాంక్ 1 నుంచి అమెరికన్ బ్యాంక్ 2కి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే మనం ఎలాగైతే అమెరికన్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తామో అక్కడ రష్యన్ బ్యాంక్ కూడా ఒక అమెరికన్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తుంది.
సో ఇండియన్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్న అమెరికన్ బ్యాంక్ అకౌంట్ నుంచి రష్యన్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్న అమెరికన్ బ్యాంక్ అకౌంట్కి డాలర్ టు డాలర్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ తర్వాత ఆ రష్యన్ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్న అమెరికన్ బ్యాంక్ అకౌంట్ నుంచి రష్యన్ బ్యాంక్కి తర్వాత డాలర్ టు రూపీ కన్వర్షన్ జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ మీకు రూపీ నుంచి డాలర్కి, తర్వాత డాలర్ టు డాలర్, ఆ తర్వాత డాలర్ నుంచి రూబుల్, రష్యన్ రూబుల్కి మారుతుంది. అర్థమైందా? రష్యన్ రూబుల్లోకి చేంజ్ అవుతుంది. సో ఈ రూపీ అనేది ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ఈ రూబుల్ అనేవి రష్యన్ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ఈ డాలర్ అనేది యుఎస్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్డ్ బై దిస్ ఇండియన్ బ్యాంక్. ఈ డాలర్ అనేది యుఎస్ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్డ్ బై రష్యన్ బ్యాంక్. అర్థమైందా? సో ఇక్కడ నుంచి డాలర్స్ ఈ డాలర్స్కి వెళ్తాయి, అంటే వేరే బ్యాంక్కి వెళ్తాయి, ఇంకొక యూఎస్ బ్యాంక్ వెళ్తాయి. అక్కడ నుంచి అవి మళ్ళీ రూపీస్ కింద మారి రష్యన్ బ్యాంకులో పడతాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. అయితే స్విఫ్ట్ అనేది ఏదైతే ఉందో ఇది జస్ట్ ఏ మెసేజింగ్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే దీంట్లో ఎంత మైనస్ చేయండి, దాంట్లో అంత యాడ్ చేయండి అని చెప్తుంది అంతే. ట్రాన్స్ఫర్ దిస్ మచ్ అమౌంట్ అని ఒక మెసేజ్ పంపిస్తుంది. ఆ తర్వాత బ్యాక్ ఎండ్లో ఈ బ్యాంకులన్నీ ఆ మెసేజ్ పరంగా పనిచేస్తాయి. స్విఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింపుల్ మెసేజింగ్ సిస్టమ్. ఆ మెసేజ్ ఆధారంగా బ్యాక్గ్రౌండ్లో ఈ బ్యాంకులన్నీ పనిచేస్తాయి. మరి ఇక్కడ ఏమవుతుందంటే మనకి 4 బ్యాంకులు ఇన్వాల్వ్ అయ్యాయి, 4 బ్యాంక్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇంపోర్టర్ బ్యాంక్ అకౌంట్, వాడి యొక్క కరస్పాండింగ్ ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క కరస్పాండింగ్ యుఎస్ డాలర్ అకౌంట్, అలాగే ఎక్స్పోర్టర్ బ్యాంక్ అకౌంట్, వాడి యొక్క కరస్పాండింగ్ యుఎస్ డాలర్ అకౌంట్. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇక్కడ వరకు అర్థమైందా? ఇది ప్రజెంట్ జరుగుతున్న స్విఫ్ట్ మెసేజింగ్ సిస్టమ్. ఈ రకంగా ప్రజెంట్ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసలు ట్రాన్సాక్షన్ జరుగుతోందేమో ఇండియాకి మరియు రష్యాకి మధ్య, కానీ మధ్యలో సంబంధం లేని యునైటెడ్ స్టేట్స్ డాలరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. యుఎస్ మరియు డాలర్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఎందుకు డాలర్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఇండియా డాలర్ని ట్రస్ట్ చేస్తుంది, రష్యా కూడా అమెరికాన్న పడకపోయినా సరే డాలర్ని ట్రస్ట్ చేస్తుంది. డాలర్లో పేమెంట్ జరిగితే ఆ డాలర్ మళ్ళీ వాళ్ళు ఎక్కడన్నా ఎవరికన్నా ఇచ్చేసుకోవచ్చు. రూపీస్లో పేమెంట్ తీసేసుకుంటే ఆ రూపీస్ని వేరే కంట్రీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఇండియా ఎక్కువగా రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటుంది. పేమెంట్స్ డైరెక్ట్గా రూపీస్లో చేస్తూ వెళ్ళింది అనుకోండి, ఆ రూపీస్ అన్నీ రష్యా దగ్గర అక్యూములేట్ అయిపోతాయి. పోనీ వేరే కంట్రీతో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రూపీస్ వాడదామంటే ఆ కంట్రీస్ రూపీస్ని తీసుకోకపోవచ్చు. కానీ డాలర్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తాయి. అందుకని ఏ 2 దేశాల మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినా సరే అవి తిరిగి డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. ఇది ప్రజెంట్ ఉన్న సిస్టమ్. దీనివల్ల అమెరికాకి సిగ్నిఫికెంట్ లెవరేజ్ వస్తుంది. సో దీనివల్ల ప్రతి దేశపు బ్యాంక్ అకౌంట్లు, ప్రతి దేశపు సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్స్ని మెయింటైన్ చేస్తున్నాయి. సో డాలర్స్కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ బాగా ఎక్కువగా ఉంటుంది, యాక్సెప్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు అమెరికాకి తిక్కరేగితే, ఇప్పుడు రీసెంట్గా రష్యా మీద అమెరికా కోపం వచ్చింది. అమెరికా ఏం చేసింది? ఈ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాని కట్ ఆఫ్ చేసింది. అంటే నేను డాలర్ బేస్లో ట్రాన్సాక్షన్ చేయాలి కదా, పేమెంట్ అవ్వాలంటే నేను డాలర్ బేస్లో ట్రాన్సాక్షన్ చేయనివ్వనని చెప్పి ఆపేసింది. ఎందుకంటే రష్యా వాడు కూడా అమెరికన్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవుతున్నాడు. నేను రష్యాకి అమెరికన్ బ్యాంక్స్ ద్వారా డాలర్ బేస్డ్ సెటిల్మెంట్ చెయ్యనివ్వనని కట్ ఆఫ్ చేస్తుంది. కట్ ఆఫ్ చేసరికి ఏమైంది? రష్యా ఇప్పుడు ఏ కంట్రీతో కూడా ట్రేడ్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకని? స్విఫ్ట్ సిస్టంలో చేయలేదు ఇంకా. ఎందుకంటే డాలర్ బేస్డ్ సెటిల్మెంట్ అవ్వకుండా అమెరికా అడ్డు పెట్టేసింది. అప్పుడు రష్యాకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆ కంట్రీస్తో డైరెక్ట్గా వాళ్ళ కరెన్సీలతో చేసుకోవాలి. వాళ్ళ కరెన్సీలతో చేసుకుంటే ప్రాబ్లం ఏంటి? ఆ కరెన్సీలు అక్యూములేట్ అయిపోయి అనుకోండి. ఇప్పుడు ఇండియన్ రూపీ ఉంది, ఎక్కువ ఇండియన్ రూపీస్ కొనేసింది, అక్యూములేట్ అయిపోయి అవి మళ్ళీ సేల్ అవ్వకపోతే, అది వేరే వాళ్ళు తీసుకోకపోతే, వేరే కంట్రీస్ ఇండియన్ రూపీస్ని యాక్సెప్ట్ చేయాలని రూల్ లేదు. డాలర్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రజెంట్ రష్యాకు వస్తున్నాయి.
అంటే ఈ రకంగా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు కంట్రీస్కున్న రిస్క్ ఏంటంటే మనం డాలర్ పైన ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి అమెరికాకి తిక్కరేగితే ఈ సిస్టంలోంచి మనల్ని కట్ ఆఫ్ చేసేయచ్చు, మన ట్రేడ్ ఒక్కసారిగా ఆగిపోతుంది. వీటిని శాంక్షన్స్ అంటారు. ఆంక్షలు విధించేసి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం, బలం అనేది అమెరికాకు వచ్చేస్తుంది. రెండు, అమెరికాకి సంబంధం లేని కంట్రీలు ట్రేడ్ చేసుకుంటున్నా సరే ఆ ట్రేడ్ని, ఆ ట్రాన్సాక్షన్స్ని అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతోంది ప్రజెంట్. ఇలాంటి పరిస్థితి మారాలి అంటే, ఎలాంటి పరిస్థితి, దట్టు ఇంకోటి ఏంటి మీరు చూసారు, ఇక్కడొక బ్యాంక్ అకౌంట్, ఇక్కడొక బ్యాంక్ అకౌంట్, ఇక్కడొక బ్యాంక్ అకౌంట్, ఇక్కడొక బ్యాంక్ అకౌంట్, 4 బ్యాంక్ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. దీనివల్ల టైం ఎక్కువ పడుతుంది, టైం చాలా ఎక్కువ పడుతుంది. జనరల్గా ఇప్పుడు స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ 1 to 5 days పట్టేస్తుంది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికి. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి యూకే నుంచి నాకు పేమెంట్ చేశాడు. యూకేలో ఉంటాడు అబ్బాయి, నాకు ఎల్టీఎక్స్ క్లాస్లో జాయిన్ అవుదామని పే చేశాడు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4-5 days పట్టేసింది పేమెంట్ రావడానికి. 4-5 days పట్టేసింది. ఇలా 1 to 5 days మనకి పట్టేస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకని? ఎక్కడో బ్యాంకు ప్రతివాడు ఊరికే చేయడుగా ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ చేస్తున్నందుకు వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారు. సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అండ్ సెటిల్మెంట్ ఇన్స్టెంట్గా అవ్వట్లేదు, టైం పడుతుంది. ఇప్పుడు ఆర్బీఐ ఏం ప్రపోజ్ చేస్తుందంటే, ఆర్బీఐ ప్రపోజల్ చూడండి. ఆర్బీఐ ప్రపోజల్ ఏంటి అంటే, ఇది ఇండియన్ ఇంపోర్టర్, సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, ఇది రష్యన్ ఎక్స్పోర్టర్. సో he maintains digital wallet with CBDCs, central bank digital currency. In Indian case it is e-rupee. అలాగే అతని దగ్గర కూడా డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది, విచ్ ఇస్ అగైన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, కాకపోతే ఈ రూబుల్. ఇలా అనుకోండి, రూబుల్ అనుకోండి, మీకు అర్థం కావడం కోసం లేసాను, ఇలా రాయాలి, ఆర్ రూబుల్, ఈ రూబుల్. సో మన దగ్గర ఈ రూపీ ఉంది, వాడి దగ్గర ఈ రూబుల్ ఉంది. అండ్ దీస్ వ్యాలెట్స్ ఆర్ మెయింటైన్డ్ బై రెస్పెక్టివ్ సెంట్రల్ బ్యాంక్స్. ఇది ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, ఇది రష్యన్ సెంట్రల్ బ్యాంక్, ఇలా మెయింటైన్ చేస్తాయి. అండ్ దెన్ దేర్ ఈజ్, ఈ ట్రాన్సాక్షన్ జరగడం కోసం ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయమని అంటున్నాడు, లింకింగ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ బిల్డ్ చేయమని ఆర్బీఐ చెప్తోందనమాట. సో క్రాస్ బార్డర్ సిబిడిసి ట్రాన్సాక్షన్, సిబిడిసి పేమెంట్స్, ఒక ఇంపోర్టర్ ఒక రష్యన్ ఎక్స్పోర్టర్కి డిజిటల్ కరెన్సీస్లో పేమెంట్ చేసే ఒక మెకానిజంని తీసుకురావాలంటుంది. దానికోసం మనం ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేద్దాము. దానికి అవసరమైన రూల్స్, రెగ్యులేషన్స్ మనం అన్ని కంట్రీస్, బ్రిక్స్ కంట్రీస్, ఈ బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ అన్నీ కలిపి మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసుకుందాము. ఆ రెగ్యులేషన్స్ ప్రకారం ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాము. దీని ద్వారా ఇప్పుడు ఈ ఇండియన్ ఇంపోర్టర్ 1 lakh rupees పంపించాలి అంటే అది స్విఫ్ట్ సిస్టంలోకి వెళ్లకుండా, ప్రజెంట్ ఉన్న స్విఫ్ట్ సిస్టంలోకి అసలు వెళ్లకుండా డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ ద్వారా పంపించేద్దాము. సో ఈడు 1 lakh rupees పంపించగానే వారి డిజిటల్ వ్యాలెట్లో ఆ 1 lakh మైనస్ అయిపోతుంది ఇమీడియట్గా. అండ్ ఈ 1 lakh rupees ఆటోమేటిక్గా ఫారెన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్ అనేది ఈ ప్లాట్ఫామ్లోనే జరిగిపోవాలి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్ అనేది ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ ప్రపోజ్ చేస్తున్న ఈ ప్లాట్ఫామ్లోనే జరిగిపోవాలి. దీనికోసం ఎక్స్టర్నల్ కన్వర్షన్ అవసరం లేదు. అక్కడ రూపీ కాస్త రూబుల్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత దిస్ రూబుల్ ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ రష్యన్ ఎక్స్పోర్టర్ యొక్క డిజిటల్ వ్యాలెట్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ గమనించండి, ఇండియన్ డిజిటల్ వ్యాలెట్లో రూపీస్ ఉన్నాయి, ఈ రూపీస్ ఉన్నాయి, రష్యన్ ఎక్స్పోర్టర్ డిజిటల్ వ్యాలెట్లో రూబుల్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు మన ఇండియన్ డిజిటల్ వ్యాలెట్లో రూపీస్ మైనస్ అవుతాయి, వాళ్ళ డిజిటల్ వ్యాలెట్లో రూబుల్స్ క్రెడిట్ అవుతాయి. ఈ మధ్యలో ఫారెన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్ జరుగుతుంది. అండ్ దెర్ ఈజ్ నో యూఎస్డి ఇన్వాల్వ్డ్ హియర్. ఇక్కడ అమెరికన్ డాలర్స్ అనేవి లేవు. అండ్ నో అదర్ బ్యాంక్స్, అసలు బ్యాంక్స్ కూడా లేవు. ఇండియన్ బ్యాంక్స్ లేవు, రష్యన్ బ్యాంక్స్ లేవు,
అమెరికన్ బ్యాంక్స్ లేవు. గమనించారా డిఫరెన్స్? ఇక్కడ ఇండియన్ బ్యాంక్స్ సీన్లో లేవు, అమెరికన్ బ్యాంక్స్ లేవు, రష్యన్ బ్యాంక్స్ లేవు. ఓన్లీ సెంట్రల్ బ్యాంక్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఆ ఇంటర్నల్ ప్లాట్ఫామ్, ఈ క్రాస్ బార్డర్ ప్లాట్ఫామ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కలిపి డిజైన్ చేసుకుంటాయి, రూల్స్ పెట్టుకుంటాయి. అయితే డాలర్ రోల్ లేదా అంటే ఉంది. ఎక్కడంటే బెంచ్ మార్కింగ్ కోసం. ఇప్పుడు మన రూపీని రూబుల్ కింద మార్చాలంటే ఒక రూపీకి ఎన్ని రూబుల్స్ వస్తాయి, ఒక రూబుల్కి ఎన్ని రూపీస్ వస్తాయి అని చెప్పడం కోసం మేబీ మధ్యలో డాలర్ని వాడచ్చు. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ప్రైస్ తీసుకొని ఒక రూపీకి ఎన్ని డాలర్స్ వస్తాయో చూస్తారు, డాలర్కి ఎన్ని రూబుల్స్ వస్తాయో చూస్తారు, దాన్ని బట్టి ఒక రూపీకి ఎన్ని రూబుల్స్ వస్తాయో క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్ కోసం, బెంచ్ మార్కింగ్ కోసం డాలర్ని యూజ్ చేయొచ్చు. కానీ అసలు ఇండియన్ రూపీ అనేది డాలర్లో కన్వర్ట్ అవ్వదు. అలాగే డాలర్ నుంచి మళ్ళీ రూబుల్కి కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమవుతుందా? దేర్ ఈజ్ నో రోల్ ఆఫ్ డాలర్ హియర్ అండ్ దేర్ ఈజ్ నో రోల్ ఆఫ్ యుఎస్ బ్యాంక్స్ హియర్. దేర్ ఈజ్ నో రోల్ ఆఫ్ ఇండియన్ అండ్ రష్యన్ బ్యాంక్స్ ఆల్సో హియర్. డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్సే వాళ్ళ యొక్క డిజిటల్ కరెన్సీస్తో ఇటువంటి సిస్టమ్ మనం బిల్డ్ చేస్తే క్రాస్ బార్డర్ పేమెంట్స్ కూడా ఏమవుతాయి? ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. ఇప్పుడు 4 to 5 days పడుతున్నాయి, ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. అండ్ దే ఆర్ ఫుల్ అండ్ ఫైనల్. డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంక్సే మానిటర్ చేస్తాయి కాబట్టి సెటిల్మెంట్ ఇమీడియట్గా ఫైనలైజ్ అయిపోతుంది. దీంట్లో తప్పులు జరగడానికి కూడా ఆస్కారం పెద్దగా ఉండదు. కంప్లీట్గా టెక్నాలజీ ఓరియంటేషన్తో వెళ్ళిపోతుంది. ఇది ఆర్బీఐ చేస్తున్న ప్రపోజల్. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఈ సిస్టంలో కూడా ఇండియా రష్యా దగ్గర ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ రష్యా దగ్గర ఈ రూపీస్ ఎక్కువగా అక్యూమిలేట్ అయిపోవచ్చు కదా. ఎస్, ఆ రష్యన్ ఎక్స్పోర్టర్కి రూబుల్స్ వెళ్ళాయి, కానీ ఇక్కడ రష్యన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర రూపీస్ వెళ్ళిపోతాయిగా, ఈ రూపీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఎక్స్పోర్టర్కి ప్రాబ్లం లేదు, వాడు రూబుల్స్ కింద మార్చి సెంట్రల్ బ్యాంక్ ఇచ్చేస్తుంది. కానీ రష్యన్ సెంట్రల్ బ్యాంక్ దగ్గర రూపీస్ ఎక్కువ అక్యూమిలేట్ అయిపోతాయి. ఆ ప్రాబ్లం అయితే ఇప్పటికీ ఉంటుంది. ఇందాక ఏదైతే మనం చెప్పామో డాలర్ లేకుండా డైరెక్ట్గా చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళ కరెన్సీ ఎక్స్పోర్టర్ దగ్గర ఎక్కువగా అక్యూమిలేట్ అయిపోతుంది. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇంకా సొల్యూషన్ దొరకలేదు. కానీ యుఎస్ డాలర్ని కంప్లీట్గా పక్కకు తోసేసి, స్విఫ్ట్ సిస్టమ్ని కంప్లీట్గా పక్కకు తోసేసి డీరిస్క్ చేసుకునే అవకాశం అయితే మాత్రం వస్తుంది. అంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే వస్తుంది. దీనివల్ల డాలర్ యొక్క హెజిమోనీ, డాలర్ యొక్క ఆధిపత్యం అనేది తగ్గుతుంది. అమెరికా వాడు నేను శాంక్షన్స్ వేస్తా, అదే వేస్తా అని అనలేడు. ఎందుకంటే హీ ఈజ్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్. ఆ ట్రాన్సాక్షన్ వాడు భాగమే కాకపోతే వాడు పీకేదే ఉండదు. ఇది స్టోరీ. ఈజ్ దట్ క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రపోజ్డ్ బై ఆర్బీఐ.